గోవు దర్శనం కూడా అంత గొప్పది. గోవు బొమ్మ మీరు చూసినా కూడా అంతే. చిట్ట చివరికి ఆ రోజున మీరు గోవుని చూడలేకపోయినా గోవు బొమ్మని చూసినా కూడా మీకు అంతే ఫలితాన్ని ఇస్తుంది. అంటే అంత పవిత్ర దర్శనం లోకంలో ఎవరు అంటే గోవు ఒక్కటే. యజ్ఞాంగం కదితాగావహ యజ్ఞమేవచ వాసవ. ఇంద్రుడికి చెప్తున్నాడు, అసలు యజ్ఞం అంటే గోవే. గోవు లేని యజ్ఞము లేదు. ఏతాభిశ్చ వినాయజ్ఞ నవర్తేతు కథంచన. అటువంటి గోవు లేనినాడు యజ్ఞము జరిగే అవకాశమే లేదు. యజ్ఞమునందు ఇచ్చిన హవిస్సు, ఆ హవిస్సుతో పాటు ఆజ్యధార వేస్తున్నప్పుడు నాలుకలు చాచి పైకి లేచినటువంటి అగ్నిహోత్రం, అందులోంచి కొద్దిగా వచ్చేటటువంటి పొగ ఎంత శక్తివంతములో ఒకప్పుడు నిరూపింపబడింది. నా దగ్గర ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి విశేషాలతో కూడుకున్న ప్రతి ఉంది. భోపాల్లో విషవాయువు వెలువడినప్పుడు అందరూ మరణించారు. ఒకే ఒక్క ఇంట్లో మాత్రం హోమం జరుగుతోంది. ఆ హోమంలో సమిధ అంటే సాధారణంగా ఏదైనా ఒక పుల్ల వేస్తూ ఉంటారు. దానికి సంబంధించి పవిత్రమైన పుల్లలు ఉంటాయి. మారేడు, తులసి, శమి ఇటువంటి పుల్లలు వేస్తారు. ఆవు పేడ పిడకతో హోమం చేసి మిగిలినవి ఏవి ఉన్నా లేకపోయినా ఆవు పేడ పిడక ఉంటే చాలు, అంత పవిత్రం. సమిధ కింద వేసి నిజానికి ఆవు పేడ పిడక పడ్డం హోమంలో అంత గొప్ప. కాకినాడలో ఏ హోమం చేసినా మేము తప్పకుండా దానికి ముందు ఆవు పేడ పిడకలు తయారు చేసి ఆ పిడకలు వేస్తూ హోమం చేస్తాం. పిడక పడడం హోమంలో అంత శక్తివంతం. భోపాల్లో ఆ రోజున ఒక ఇంట్లో మాత్రం ఆవు పేడ పిడకలతో హోమం చేస్తున్నారు. వాళ్ళకి తెలియలేదు ఆ విషవాయువు విడుదలైందని. చాలా ఇళ్లల్లో కొన్ని వేల మంది మరణించారని, అందరూ పరుగులు తీస్తున్నారని తెలియదు. వాళ్ళు ఆ హోమం చేస్తున్నారు. ఆ హోమంలోంచి వచ్చినటువంటి ధూమం యొక్క శక్తికి ఆ విషవాయువు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఏం చేయలేదు. దీని మీద తరువాతి కాలంలో పరిశోధన నడిచిందని, ఆవు పేడ పిడకలు, వేదమంత్రముల యొక్క శబ్దశక్తి, హోమము, హోమ ధూమము, హోమ అగ్ని ఎంత గొప్పవో నిరూపింపబడిందని ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన విశేషాలు, మహాత్ముల చేసిన ప్రసంగాల యొక్క ప్రతి ఇప్పటికీ నా దగ్గర ఉంది. అంటే యజ్ఞము ఎంత శక్తివంతమో అటువంటి యజ్ఞస్వరూపమే విష్ణువు. నిజానికి అటువంటి యజ్ఞస్వరూపమైన విష్ణువుకి యజ్ఞస్వరూపమైన గోవుకి అభేదం. అందుకే వెంకటేశ్వరుడు మొట్టమొదట గోవు దెబ్బ తింటే అంగీకరించకుండా తన తల అడ్డు పెట్టి గొడ్డలి ప్రహారాన్ని తాను స్వీకరించి గోవుని కాపాడాడు. అంటే నిజానికి శ్రీ వెంకటేశ్వరానుగ్రహానికి పాత్రుడు కావాలి అంటే తేలికగా ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులగుట అంటే గోవు యొక్క సేవ చేయడమే. గోవుని పోషించడం, గోవుని స్మరించడం, గోవుని రక్షించడం అంత గొప్పవి.